హాల్లో లక్ష్మి, రాజేశ్వరి, వివేక్, జాను ఉంటారు. ఇక జాను చెప్తుంది లక్ష్మికి, మనీష బావగారిని గుడికి తీసుకెళ్తుందక్క అని చెప్పి అంటూ ఉంటే, ఇటు వివేక్ అంటాడు, మనీష మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నట్టు అనిపించట్లేదు వదిన. ఖచ్చితంగా మనీష ఏదో ప్లాన్తోనే అన్నయ్యని గుడికి తీసుకెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు జాను అంటుంది, బావగారిని గుడికి తీసుకెళ్ళి మనీష పెళ్లి చేసుకోదు కదక్క అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇక ఇటుపక్క మనీష తన రూమ్లో రెడీ అవుతూ ఉంటే దేవ్యాని వచ్చి, ఇప్పుడు మిత్రుని గుడికి తీసుకెళ్ళి ఏం చేయబోతున్నావు మనీష అని చెప్పి అడుగుతుంది. పెళ్లి చేసుకోబోతున్నా ఆంటీ అని చెప్పి రెడీ అవుతూ చెప్తూ ఉంటుంది. మరోపక్క గుడిలో మరి వేరే వారు ఇంకెవరైనా అవమానిస్తారో ఏమో తెలియదు, కానీ ఇక మనీష అదంతా ప్లాన్ అనుకుంటా. ఇక మిత్ర మనీష చేపట్టుకొని దేవుడి దగ్గరికి లాక్కొస్తూ ఉంటాడు. తన చేతిలో తాళి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక తాళి మనీష మెడలో ఆల్మోస్ట్ కట్టేస్తున్నట్టుగానే చూపిస్తూ ఉంటారు. మరి ఇటు లక్ష్మి మరి ముందు జాగ్రత్తగా ఏమైనా ప్లాన్ చేసిందా లేదా, లేదంటే ఆ టైంకి మన లక్ష్మి వెళ్తుందా గుడికి, లేదంటే మరి మిత్ర మనీష మెడలో తాళి కట్టేస్తాడా, కట్టేస్తే మరి ఇక ఎపిసోడ్స్ ఎటువైపు నుంచి ఎటువైపు టర్న్ అవుతాయి అనేది తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.